చేసావు. విలువలకి కట్టుబడి ఈ ఇంట్లో ఉన్నాడే ఆయన. లేదంటే ఇలాంటివి 100 ఇళ్ళు కట్టేవారు. అసలు మా పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? సుందరమ్మ, అన్నయ్య ఈ అన్నయ్య చివరి కోరిక తీరుస్తావా? అన్నయ్య నా కూతురికి నీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తావా? ఊరంతా నా పెద్ద కూతురు గురించి చాలా గొప్పగా చెప్పగా తను చేయని తప్పుకి తను సుధాకర్నైపోతుందమ్మా. అలా ఎప్పటికీ కానివ్వను మామయ్య. పెళ్లి ఆగిపోయి నేను పరువు పోయే పరిస్థితుల్లో నా తండ్రి, నా కుటుంబం ఉరితాడు కట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మీ పెదనాన్న పెద్ద మనసుతో నా మెళ్ళో ఈ తాళి కట్టాడు. మా నాన్న పరువు నిలబెట్టాడు. నా కుటుంబానికి దేవుడయ్యాడు. ఇది మా నాన్న కట్టిన ఇల్లు కాదు, నన్ను కట్టుకున్న దేవుడి గుడి. ఇప్పుడు ఆ దేవుడే వెళ్ళిపోతే ఈ గుడికి అర్థమేముంది? నేను బతికి ఉపయోగం ఏముంది? ఏంటి?